గోల్కొండ టైమ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం మన గెస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు. అంశం ఏదైనా, విషయం ఏదైనా, వివాదం ఏదైనా తన వాదనా శైలితో ఎదుటివారిని మెప్పించగల నైపుణ్యంతో ఆకట్టుకుంటున్న విశ్లేషకుడు. ఏ పార్టీలో ఉన్నా, ఏ సిద్ధాంతాన్ని మోసినా తన రాజకీయ చతురత, అనుభవంతో ముందుకు దూసుకెళ్తున్న పొలిటీషియన్. పూర్వాశ్రమంలో జర్నలిస్ట్, ఉపాధ్యాయుడు, ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో ఈ వారం ముఖాముఖి. నమస్కారం రఘునందన్ రావు గారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మీకు హార్దిక శుభాకాంక్షలు. దుబ్బాక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. ఒక రకంగా మీరు బీజేపీకి సెంటిమెంట్ అనే వాతావరణం కూడా రాష్ట్రంలో ఏర్పడింది. ముందుగా మీకు శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా. ఈ విజయాన్ని మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు? ఇది మా కార్యకర్తల శ్రమ, మా కార్యకర్తలందరి సమిష్టి విజయం. పార్టీ రాష్ట్ర నాయకత్వం తీసుకున్నటువంటి టీం వర్క్, టీమ్ స్పిరిట్. ఈ గెలుపు ఏ ఒక్కరికో కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కలిసి చెమటోడ్చి పడి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా మేము భావిస్తాం. ముఖ్యంగా జిహెచ్ఎంసీలో చూస్తే మండల ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే బీజేపీ ఎక్కువగా సీట్లు గెలుచుకున్నట్టు కనిపిస్తుంది. ఇది టీఆర్ఎస్ పై వ్యతిరేకత, బీజేపీపై అనుకూలత. ఇవన్నీ పై నుంచి చూస్తున్నటువంటి విశ్లేషణలుగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇంకా గణాంకాలు పూర్తిగా అందుబాటులోకి రాకంటే ముందే ఇది వరద ప్రాంతాల్లో వచ్చినాయా, ఈడొచ్చినాయా, ఆడొచ్చినాయా అనేటువంటి విశ్లేషణ సరైనది కాదేమో అనేది నా ఉద్దేశం. పూర్తి స్థాయిలో గణాంకాలు వచ్చిన తర్వాత, ఓటర్ పర్సెంటేజ్ ఎంత తేలిన తర్వాత అప్పుడు దాని గురించి మనం ఇంకొంచెం డీప్గా అనలైజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేది భాగ్యనగరం మొత్తం భారతీయ జనతా పార్టీతో నిలబడింది అనేది వాస్తవం. 72 స్థానాలలో మనం ద్వితీయ స్థానంలో వచ్చినామన్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ ఎట్లా కొట్లాడింది జిహెచ్ఎంసీ ఎన్నికలు అనేది మీరు అవగతనం చేసుకోవాలనేది నా అభిప్రాయం. గతంలో 4 సీట్లకు పరిమితమైన బీజేపీ ఇప్పుడు 45 సీట్లు గెలుచుకుంది. ఈ సమయంలో బీజేపీ మేయర్ పీఠంపై కనేసిందా? స్పష్టమైనటువంటి ఆధిక్యం రాలేదు కాబట్టి అడ్డదారిలో మేయర్ పదవి పొందాలని భారతీయ జనతా పార్టీ కోరుకోవడం లేదు. ప్రజలు మాకు అబ్జల్యూట్ మెజారిటీ ఇచ్చిన రోజు మాత్రమే మేము మేయర్ పదవికి పోతాం. ఇప్పుడు మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండమన్నారు, ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత నిర్వర్తించమన్నారు, ప్రజా సమస్యల మీద పోరాటాన్ని కొనసాగించమన్నారు. ఖచ్చితంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తాం. ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉంటుంది, మా పోరాటం కొనసాగుతుంది. టీఆర్ఎస్ కూడా స్పష్టమైన మెజార్టీ లేదు. ఇప్పుడు కార్పొరేటర్ స్థానాలు చూస్తే ఇంకా 2 నెలల టైం ఉంది కాబట్టి మేయర్ ఎంపిక కోసము ఇంకా చాలా జరగవచ్చు అనే వాయిస్ కూడా కేటీఆర్ గారు వినిపించారు నిన్న. దీని మీద మీరు ఎట్లా అంటే మన పార్టీ నుంచి ఏమైనా మారే అవకాశాలు ఉన్నాయా? భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు అట్లాంటి తప్పు పనులు చేయరు. మీరు గత 5-6 సంవత్సరాలుగా చూస్తూ వచ్చినారు. ఎక్కడో 1-2 మైన్యూట్ ఇన్సిడెంట్స్ తప్ప భారతీయ జనతా పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు ఎవరు కూడా పార్టీ మారినటువంటి దాఖలాలు లేవు. ఒంటరిగా గెలిచి కూడా 5-5 సంవత్సరాల పాటు పోరాటం కొనసాగించారు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు తప్ప భారతీయ జనతా పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు ఎవరు కూడా పార్టీ మారి సిద్ధాంతాలతో కష్టపడి కార్యకర్త స్థాయి నుంచి ఆ స్థాయికి ఎదిగినటువంటి మన నాయకులు ఎవరు కూడా తప్పు పని చేస్తారని నేను అనుకోను. కాబట్టి కేటీఆర్ గారి ఆశలు గత 5 సంవత్సరాలు చూసిన అసెంబ్లీలో ఫస్ట్ టెన్యూర్లు అన్ని పార్టీలని కొనుక్కోగలిగింది, కానీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ కొనుక్కోలేదు. అంటే బీజేపీ నాయకులు ఏదో డబ్బులతో కొనుక్కుంటామని ఎవరైనా ఆశపడితే వారికి చివరికి నిరాశ ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతించాలి. ఓటర్ ఎందుకు ఓటేసింది అనేటువంటి పల్స్ను అంత తొందరగా అంచనా వేయడం అనేది మన ఇండియన్ డెమోక్రటిక్ సిస్టంలో కష్టం. 2 సార్లు ఓడిపోయింది కాబట్టి రఘునందన్ రావుని గెలిపించారని నేను అనుకోవట్లేదు. ఒక ప్రశ్నించే గొంతు ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నటువంటి చంద్రశేఖర్ రావుని ఆ కుటుంబ పాలనని వ్యతిరేకించడానికి నిజాయితీగా ప్రజల పక్షాన నిలిచినటువంటి ఒక గొంతు ఉండాలని అనుకున్నారు కాబట్టి ప్రజలు నా పక్షాన్ని నిలిచినారు. లేకపోతే ఇంకా 3 సంవత్సరాలు పాలించడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీని కాదని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నన్ను గెలిపించారన్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలి. ప్రజల ఆగ్రహం ఉంది, ప్రజలు మార్పు కోరుకుంటున్నటువంటి సందర్భంగా ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏం చేసినా అది నిలబడదు అనేది దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఒక తీర్పునిచ్చిందని నేను అనుకుంటాను. ఆయన ఇంకో పార్టీ నాయకుడు, ఆయనకు మాకేం సంబంధం? కేసీఆర్కి నాకేం సంబంధం? కేసీఆర్ ఒక పార్టీకి నాయకుడు, నేను ఒక పార్టీకి నాయకుడు. ఆయనకు మాకేం సంబంధాలు ఉంటాయి? సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలు తప్ప ఆయనకు మాకు ఎట్లాంటి పొందనలు ఉన్నాయి. కేసీఆర్కి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? ఆయన నా గెలుపుకి ఆయనకి ఏం సంబంధం ఉంటాయి? దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు ఇవ్వలేదు.
అంటే రఘునందన్కి ఓవైసీలకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అంటే పద్ధతి ఇవ్వలేదు ఎవరు చెప్పారు? టీఆర్ఎస్ అంటే మాకున్న సమాచారము. మీకు ఏడికి వస్తాయి సమాచారాలు? అది పనికిరాని అనుమానాలు తప్ప మీకు వచ్చే సమాచారాలు ఏంటి? 100% అబద్ధం. టీఆర్ఎస్ ఎంఐఎం రెండు ఒక నాణ్యానికి ఒకటి బొమ్మ ఒకటి పొరుసు. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి బంధం విడదీయరాని బంధం. రఘునందన్ రావు గెలుపుని జీర్ణించుకోవడం ఇష్టం లేనటువంటి కొంతమంది కుహానా లౌకికవాదులు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. నోరున్నది కదా అని ఏది పడితే అది మాట్లాడితే వినడానికి మేము సిద్ధంగా లేము. ఎవరు చెప్పారు నీకు ఎంఐఎం టీఆర్ఎస్ నాకు చేసింది? ఎవరు వచ్చారు ఎంఐఎం నాయకులు బీజేపీకి మద్దతుగా ప్రచారం? కాబట్టి ఆడలేక మధ్యలో ఓడిందని చాతగానోళ్ళు మస్తు మాట్లాడతారన్న. ఇది మా కార్యకర్తల గెలుపు, మా కార్యకర్తల కష్టం. దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ అబ్జల్యూట్గా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పడ్డ శ్రమకి ఫలితమే ఈ గెలుపు. దానికి ఎవరు మోహబతులు ఎవరు మెహర్బానీలు పక్క పార్టీల్లో దోస్తాను నేను లేవు. ఎవరైనా వ్యక్తిగతంగా నా మీద మంచి అభిప్రాయం ఉంటే తెలంగాణ ఉద్యోగాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వేసి ఉంటారు. టీఆర్ఎస్లో అహంకారం ఎక్కువైంది, దొంగలకు సతి కడుతున్నారు, తెలంగాణ ద్రోవులకు పదవులు ఇస్తున్నారని వేస్తే తెలంగాణ ఉద్యమ నాయకులు వేస్తారు. వేరే పార్టీల గురించి ఎందుకు అనవసరమైనటువంటి చర్చ? అంటే మీరు ఒక సందర్భంలో కేసీఆర్కు ఏకలవ్య శిష్యునిగా మీరు ప్రకటించుకున్నారా? నేను ఎప్పుడు ప్రకటించుకోలేదు, ఎప్పుడు చెప్పలేదు. సరిగా తెలియనటువంటి మీడియా మిత్రులు సరిగా అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే దానికి నాది బాధ్యత. బయట ఎక్కడైనా ఉంటే చెప్పండి. లేదు, మీరు మాట్లాడిందే మీ అంటే ఆ రికార్డు కూడా ఉంది. అందులో మీరు ఏం చెప్పారంటే గురువు కంటే ఎక్కువ స్థానంలో పొందితే ఆయన సంతోషిస్తాడు, నేను కూడా ఒక ఏకలవ్య శిష్యుని అని చెప్పారు. నేను ఆ పదాలు ఏమి మాట్లాడలేదు. ఇప్పుడు మీరు అడిగినట్టే ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగిండు, మీ గురువు ఉంటున్నటువంటి అసెంబ్లీకి పోతున్నావు కదా నీ ఫీలింగ్ ఎట్లుంటుంది అని అడిగిండు. ఒకవేళ ఆయన నిజంగా గురువు అయితే శిష్యుడు ఆయన కంటే పెద్ద స్థానంలో ఉండాలని కోరుకోవాలని చెప్పినాడు. ఆయన నా గురువు, నేను ఆయనకి ఏకలవ్య శిష్యుని నేను ఎక్కడ చెప్పలేదు. మీడియా వక్రభాష్యాలు మానుకోవాలని నా విజ్ఞప్తి. ప్రభుత్వం జిహెచ్ఎంసీ అధికారులు కలిసి ఎన్నికల్లో పనిచేశారని బీజేపీ ఆరోపించింది. దీనిపై మీరు ఎస్సీసీ కూడా కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఫలితాల్లో బీజేపీకి 48 సీట్లు వచ్చాయి. దీనిపై మీ కామెంట్? ఇంకా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే ఆయన ఒక పార్టీకి అనుకూలంగా పనిచేయక నిష్పక్షపాతంగా పనిచేసి ఉంటే భారతీయ జనతా పార్టీకి అబ్జల్యూట్గా 76 సీట్లు వచ్చేది, మేమే మేయర్ అయ్యేది. కానీ ఆ పరిస్థితి కాలేదు. ఎస్సీసీ అనేది 100% పక్షపాత వైఖరితో ప్రవర్తించింది. అందుకని అర్ధరాత్రి దేశంలో ఏ ఎన్నికల కమిషనర్ ప్రకటించినట్టు ఈయన స్వస్తిక్ మార్క్ కాక ఇంకే గుర్తు పెట్టినా కానీ ఆ ఓటు చెల్లుతుందని మాట్లాడినప్పుడే ఎస్సీసీ అనేది తన శాంక్టిటీని కోల్పోయింది, అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించింది అనేది ప్రజల భావన. ఎన్నికల ఓటింగ్ డేటా చూస్తే చివరి గంటలో దాదాపు 18% ఓటింగ్ పెరిగిన డివిజన్లు కూడా ఉన్నాయి. దీనిపై మీ కామెంట్? ఎన్నికలలో ఎన్నికల సంఘం తను నిర్వర్తించాల్సినటువంటి నిష్పక్షపాత వైఖరిని ప్రదర్శించలేదనేది మేము చేస్తున్నటువంటి ఆరోపణ. ఏకపక్షంగా ఒక పార్టీకి అనుకూలంగా ప్రవర్తించారనేది మేము చేస్తున్నటువంటి ఆరోపణ. దాని మీద ఖచ్చితంగా రాష్ట్ర పార్టీలో చర్చించిన తర్వాత రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు అవసరం అనుకుంటే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కంప్లైంట్ పెడతాం. శరణార్థులంతా కూడా డిటెన్షన్ సెంటర్లోనే ఉంటారు. హైదరాబాద్లో ఉండే రోహింగ్యాలపై మీ పార్టీకి ఉన్న అభ్యంతరం ఏమిటి? ఒక అంశం గురించి మాట్లాడాలనుకున్నప్పుడు అంశం మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలనేది నా విజ్ఞప్తి. కమిషనర్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే రోహింగ్యాలు ఇల్లీగల్గా వచ్చారు, రోహింగ్యాలు ఇల్లీగల్గా ఉంటున్నారు, ఇల్లీగల్గా ఓటర్ ఐడి కార్డులు పొందిండ్రు, వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తా ఇన్వెస్టిగేషన్ చేస్తారన్న. దానికి కేంద్ర ప్రభుత్వం ఐడి కార్డు ఎందుకు ఇస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఐడి కార్డు రోహింగ్యాలకు ఎప్పుడు ఇచ్చింది? ఏ ఊర్లు ఇచ్చింది? అది అరెస్ట్ చేసిన తర్వాత ఇస్తారు. వాడు అరెస్ట్ కాకుండా దొంగతనంగా బయట ఉండడానికి మేము డిటెన్యూ కార్డు ఎట్లా ఇస్తాం? డిటెన్యూ అని ఎప్పుడు అంటారు? దొరికి అరెస్ట్ అయ్యి జైలు ఉన్నాడు డిటెన్యూ అంటారు. వాడు దొరకకుండా బయట ఓటేస్తానికి దొంగ ఓటర్ కార్డు తెచ్చుకున్నాడు, దానికి ఎంఐఎం వత్తాసు పలికింది, టీఆర్ఎస్ అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేసి అనేది కదా మా ఆరోపణ. మా ఆరోపణని కమిషనర్ గారే కదా ఎస్టాబ్లిష్ చేశారు. 5,831 మంది ఉన్నారు అనేటువంటి మాటని కమిషనర్ గారే ఒప్పుకున్నారు కదా. మరి ఇంకేముంది అందులో? కబ్జాలపై మాట్లాడుతూ ఓవైసీ పీవీ గారు ఎన్టీఆర్ గారిపై మాట్లాడినట్టున్నారు. ఆయన వాక్యాలు ఏమైనా వక్రీకరించబడ్డాయా? అది ముందు ఓల్డ్ సిటీకి వెళ్ళి మొదలు పెడితే బాగుంటుంది. ఇట్లా ముందు వాళ్ళు 7 ఎమ్మెల్యేలు వాళ్ళు కబ్జా చేసినటువంటి చెరువులు కుంటలు అన్నింటినీ ఖాళీ చేసి ఇక మేము ఆదర్శంగా ఉన్నాం, మీరు కూడా ఉండరు ఆదర్శంగా అని చెప్తే సుఖంగా కనబడుతుంది. ఆయన ఉద్దేశం అది కాదని మీరు ఆయన నోట్లో మీరెందుకు నాలుగు పెడతారు? ఆయన క్లియర్గా మాట్లాడాడు. హుస్సేన్ సాగర్ను కబ్జా చేసి వీటిని కట్టిరండి. కట్టినప్పుడు నువ్వు ఎమ్మెల్యే కదా, మీ అన్న ఎంపీయే కదా, ఎందుకు అసెంబ్లీలో నోటీస్ ఎందుకే లేదు? జిహెచ్ఎంసీలో నువ్వు సభ్యునివే కదా, ఎక్స్ అఫీషియల్ సభ్యునివే కదా, ఎందుకు జిహెచ్ఎంసీలో మేయర్ని ఎందుకు నిలదీయలేదు? ఎందుకు గులగొట్టమని చెప్పలేదు? ఇప్పుడు గులగొడతాను ఎందుకు చెప్పినావు? ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఓల్డ్ సిటీలో ఒక్క చెరువు ఒక్క నెల కబ్జా కాలేదా? ఎంఐఎం ఏడా కబ్జాలు చేస్తలేదా? ముందు ఆ కబ్జాలన్నీ తొలగించారండి. దెన్ వీ విల్ వెల్కమ్ ఇట్. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ల బిల్లు ఇప్పటికీ పార్లమెంట్లో పెండింగ్లో ఉంది.
బీజేపీ ప్రభుత్వం దీన్ని పాస్ చేస్తుందా? దానికి పార్లమెంటరీ పార్టీ నాయకులు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలిసి పార్లమెంట్లో ఒక నిర్ణయం తీసుకొని బిల్లు పెడితే నేను కూడా ఆశపడుతున్నాను, పెట్టాలని ఒక వ్యక్తిగా కోరుకుంటాను. అది పార్టీ నిర్ణయం, కేంద్ర పార్టీ నిర్ణయం, పార్లమెంట్ నిర్ణయం, పార్లమెంట్లో సభ్యత్వం ఉన్నటువంటి మిగతా అందరు కలిసి తీసుకోవాల్సినటువంటి ఒక నిర్ణయం. కాబట్టి పార్టీ పెద్దలు ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తాను. ఓకే, ఇంకొకటి దిశ ఎన్కౌంటర్కి సంబంధించి ఈ ఘటన జరిగి కూడా 1 year అయిపోయింది. దీని మీద చేసిన 3 కమిటీలు కూడా ఏ ఒక్కటి కూడా తన రిపోర్ట్ ఇంకా సబ్మిట్ చేయలేదు. కమిటీ ఫామ్ చేసినప్పుడు దానికి ఎట్లాంటి డెడ్ లైన్ కూడా విధించలేదు. అంటే ఒక జనాన్ని పెద్దగా బాగా ప్రభావితం చేసిన అంశము, కదిలించిన అంశం మీదనే ఇట్లాంటి తీరు ఎట్లా మనం విశ్లేషించవచ్చు? ఒక లాయర్గా కూడా మీరు ఒకసారి ఇది మాట్లాడితే బహుశా నాకు తెలిసి సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు కమిటీలు ఏర్పాటు అయినట్టున్నాయి. కాబట్టి నేనేం మాట్లాడినా సబ్జుడిస్ అవుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైనటువంటి కమిటీలు సుప్రీంకోర్టుకే నివేదిక ఇస్తాయి. కాబట్టి అది వారి పర్యవేక్షణలో ఉంది కాబట్టి నేను మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే ఒకటి ఎన్హెచ్ఆర్సీ నుంచి వచ్చి ఎన్హెచ్ఆర్సీ అయినా కానీ అది మానవ హక్కుల కమిషనే కదా, అవన్నీ చూస్తారు, వాళ్ళే చూస్తారు. కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయంలో మనం ఎక్కువ డిస్కస్ చేయకుండా ఉంటే బాగుంటుంది. కానీ కమిటీలో నివేదికలు తొందరగా వస్తే బాగుంటుంది, కాల పరిమితిలోకి వస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. PSCలో 100% వాటాలు అమ్ముతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై మీ కామెంట్స్? పబ్లిక్ ఇష్యూ పోతే మీకున్నటువంటి ఇబ్బంది అమ్మేస్తామని చెప్పలేదు, పబ్లిక్ ఇష్యూ పోతామని చెప్పారు. పబ్లిక్ ఇష్యూ పోవడం వల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏమిటి? పబ్లిక్ ఇష్యూస్ పోవడం వల్ల మీకు వచ్చే నష్టం అంటే PSCలో 100% అమ్మేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ వాటా లేకుండా పోతుంది కదా. అట్లా 100% అమ్మేస్తారని నేను అనుకోను. ఐ నాట్ ఫాలోడ్ దట్ ఇష్యూ. ఒకసారి చూసిన తర్వాత నేను మీకు విషయం. టీపీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ఆ పార్టీని గట్టెక్కిస్తారా? అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. కొత్త పార్టీ వ్యవహారాలలో మేము మాట్లాడకుండా బాగుంటుంది. కొత్త అధ్యక్షులు ఎవరు వస్తారనేది వాళ్ళు ఇష్టం, వాళ్ళు నిర్ణయించుకోవాలి. జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీ తన అధ్యక్షుని దాన్ని నిర్ణయించుకోలేకపోతుంది. PCCని నిర్ణయిస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, మన దుబాక ఎలక్షన్ల టైంలో మీ మీద జరిగిన ఒత్తిడి కానీ అవన్నీ కనిపించింది. ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మీకు మద్దతుగా మాట్లాడినారు. అంటే వేరే పార్టీ అని మీరు చెప్తున్నప్పటికీ ఆయన మద్దతు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు మా పార్టీ మీ ఉద్దేశం కాదు, నేను అట్లా కాంగ్రెస్ పార్టీ లేదు, నేను అట్లా అంటే లేదు. అంటే వేరే పార్టీ అయినా కూడా మనం లిమిట్ చేయాలని మీరు అన్నారు. కానీ ఆయన మీకు సపోర్ట్ గా వాయిస్ ఇచ్చారు. ఆ సందర్భంలో అధ్యక్ష పదవి ఎంపికలో మా పార్టీ పాత్ర ఏముంటుంది? అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డి గారిని అధ్యక్షంగా ప్రకటించింది అనుకోరు కాంగ్రెస్ పార్టీ, అది వారి అంతర్గత వ్యవహారం. ప్రకటించలేదు అనుకోరు, అది వారి అంతర్గత వ్యవహారం. నేను చెప్తే కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవులు మారుతాయని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఐ హావ్ నో రూల్ అని. ఒకవేళ నా మిత్రుడు రేవంత్ రెడ్డి అయితే అప్పుడు ఏంటనేది అభినందనలు చెప్పాలని చెప్పకూడదు అనేది అప్పుడు ఆలోచించుకో. రేవంత్ రెడ్డికి రఘునందన్కి మధ్య ఏదైనా సంబంధాలు ఉన్నాయా, వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ? తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నప్పుడు కలిసి పనిచేస్తున్నాం. అంతకుమించి వారికి నాకేం వ్యక్తిగతమైనటువంటి మిత్రత్వం కానీ శత్రుత్వం కానీ. ఓకే, బీజేపీలో రఘునందన్ మాత్రమే గెలిచిండు అనేది ఒక జనరల్ టాక్. రఘునందన్ గెలిచిండా, బీజేపీ గెలిచిందా? భారతీయ జనతా పార్టీని రఘునందన్ రావుని వేరు చేసి చూడొద్దు. నేను మీరు చర్చ ప్రారంభించినప్పుడే చెప్పిన ఈ గెలుపు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి సమిష్టిగా కష్టపడి తెచ్చినటువంటి గెలుపు. దయచేసి రఘునందన్ రావు వేరు, భారతీయ జనతా పార్టీ వేరుగా చూడొద్దు అనేది నా అభిప్రాయం. తర్వాత హైదరాబాద్లో మెజార్టీ దాదాపు సగం సీట్లు మనకు ఉన్నాయి. ఒక రకంగా నైతికంగా గెలిచినట్టే నేను కూడా 130 seats 150లో 50 ఉన్నాయి దాదాపు. 48 డిక్లేర్ సార్ 1/3 ఉన్నాయన్న మాకు. ఈ 1/3ని 2/3 పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. వచ్చి 448 అయింది, 404 చేసుకునే ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ని భాగ్యనగరంగా మారుస్తామని మీ పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని కూడా అమిత్ షా ప్రకటించారు. ఈ రెండు ఎప్పుడు జరగబోతున్నాయి? మెజార్టీ లేదు కదా, మేము మేయర్గా రాలేదు కదా. 100% అబ్జల్యూట్ మెజార్టీ తోటి మా కాళ్ళ మీద మేము నిలిచిపడేటువంటి మెజార్టీ వచ్చిన మరుక్షణం భాగ్యనగరం పేరుని తిరిగి పునఃప్రతిష్ఠిస్తామని చెప్పినాం. దీని మీద టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏదో మాట్లాడుతున్నట్టు విన్నాను నేను. సోదరి కవితకి నేను గుర్తు చేయాలి. మెదక్ జిల్లాలో, పూర్వ మెదక్ జిల్లాలో తెల్లాపూర్ అనే ఒక విలేజ్ ఉంది. తెల్లాపూర్ ఒరిజినల్ ఏం తెలంగాణపురం. మా హైదరాబాద్ పేరుని భాగ్యనగరం ఎట్లా మారుస్తారని మాట్లాడింది కదా కవిత గారు. ఆ కవితకు ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను. 8 సంవత్సరాల క్రితం నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు తెల్లాపూర్ గ్రామం పేరుని తెలంగాణపురంగా మార్చమని చెప్పి గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టించి గ్రామ సభ తీర్మానం చేపించి జిల్లా కలెక్టర్కి పంపించినాం కదా. మరి అప్పుడు పేరు మార్చాలంటేనే అది కరెక్ట్. ఇలా హైదరాబాద్ పేరును భాగ్యనగరం మార్చమంటే కవిత గారికి ఇబ్బంది అవుతుందా? అందుకని టీఆర్ఎస్ వాళ్ళు చేసిన వాటికి అన్నింటికి వాళ్ళే సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మాట్లాడేప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని మిత్రులకు నేను చేసే విజ్ఞప్తి.
అలా మీరు ప్రశ్నించే గొంతుగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. మీరు గతంలో కూడా జర్నలిస్ట్, ఇప్పుడు ఉన్న జర్నలిస్ట్ గొంతులు కానీ తర్వాత జర్నలిస్ట్ నాయకులను ఏ విధంగా ఎట్లాంటి పదవులు ఇచ్చారు అనేది మీరు చూస్తున్నారు. మీరు జర్నలిస్టుల పక్షాన ఏమైనా ప్రశ్నించబోతున్నారా? మీ నుంచి జర్నలిస్టులు ఏమైనా ఆశించవచ్చు? మీకు సరిగా జీతాలు ఇవ్వాలని కొట్లాడతాను. మిమ్మల్ని అర్ధరాత్రి తీసేస్తే ఒప్పుకోదు అని చెప్తాను. మీకు పిఎఫ్లు ఈఎస్ఐలు కట్టాలని చెప్తాను. కట్టని మేనేజ్మెంట్లో అయితే చర్య తీసుకోవాలని చెప్పి చెప్తాను. బరాబర్ జర్నలిస్టులకు దక్కాల్సినటువంటి న్యాయమైనటువంటి కోరికల కోసం కొట్లాడతాను. జర్నలిస్ట్ కాలనీ ఇస్తా అని చెప్పి ఏ ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటిస్తాం. జర్నలిస్టులకు ఇల్లు కట్టిస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఏక మోసం చేసిన ముఖ్యమంత్రి తప్పుడు వైఖరిని ఎండగడతాం. జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించి తెలుసులే కూసో, నువ్వేం పేపరు, నీదే ఊరు అని ఇట్లా మాట్లాడేటువంటి వైఖరిని సందర్భం వచ్చిన ప్రతిసారి అడ్డుకుంటాం, ఎదుర్కొంటాం. ముఖ్యమంత్రి గారికి ప్రజాస్వామ్య పద్ధతిని నేర్పిస్తాం. కాకీలకు మీకు పొసగడం లేక సిపిలతో ఎప్పుడు గొడవ పెట్టుకుంటున్నారు? ఏం తప్పలేదన్న నేను మాట్లాడిన దాంట్లో. చట్టం వాళ్ళకి ఎంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు. ఒక వకీలుగా వాళ్ళు వాళ్ళ లిమిట్ దాటి పనిచేస్తూ ఉన్నారు. నేను ఆ మాట కట్టుబడి ఉన్నాను. కాకి యూనిఫామ్ వేసుకొని పింక్ డ్రెస్ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇది తప్పు సార్ అని చెప్తా ఉన్నా. పద్ధతి మార్చుకోండి అని చెప్తా ఉన్నాం. మార్చుకుంటే అదృష్టవంతులు, మార్చుకోకపోతే దురదృష్టవంతులు. 100 తప్పులు చేసిన తర్వాత 101 తప్పుకు పడాల్సిన శిక్ష పడుతుంది వాళ్ళకు కూడా. అయితే ఏమవుతుంది? వాళ్ళని సరిగా ఉండండి సార్ అని అడుగుతున్నాం. చట్టాన్ని అమలు పరచాల్సిన మీరు తప్పులు చేయొద్దు సార్ అని చెప్తున్నాం. వాళ్ళు తప్పులు చేస్తే ఏమవుతుందంటే తప్పులు చేస్తే శిక్ష పడుతుంది. తర్వాత ఒకటి, మీ పర్సనల్గా చూసినప్పుడు మీరు న్యాయవాదిగా కానీ, జర్నలిస్ట్గా కానీ, తర్వాత పొలిటీషియన్గా కానీ చాలా అద్భుతంగా రాణిస్తారు. మీకు పార్టీతో సంబంధం లేకుండా అభిమానులు ఎక్కడ తెలుగువారు ఉన్నా అక్కడ ఉన్నారు. అంటే మీ ఫ్యామిలీలో కానీ ఎక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? ఎట్లా వచ్చారు ఏంటి? ఏం లేదు, కష్టపడి వచ్చిన అంతే. కష్టపడి పని చేస్తే ఎడదాకనైనా పోవచ్చు అనడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ఉదాహరణ. కార్యకర్త స్థాయి నుంచి అమిత్ షా గారు ఆల్ ఇండియా అధ్యక్షులుగా ఎదిగారు. కార్యకర్త స్థాయి నుంచి నడ్డా గారు ఈరోజు అధ్యక్షులుగా ఉన్నారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి మోడీ గారు ప్రధానమంత్రి అయినారు, వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినారు, అద్వానీ గారు అంత ఎత్తుకు ఎదిగినారు. అది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. ఎట్లాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంతంగా పార్టీ కోసం కష్టపడితే ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. కార్యకర్తకు సరైనటువంటి గౌరవం లభించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీలో మాత్రమే. రాజ్యాన్ని ప్రశ్నించే వారికి కేర్ ఆఫ్ అడ్రస్ గా రంగనాథన్ మారిపోయారు. తెలుగువారు ఎక్కడున్న అభిమానులు సంపాదించుకున్న రంగనాథన్ యూత్ కి ఇచ్చే మెసేజ్. మీ అందరి అభిమానానికి ధన్యవాదాలు. నాకంటే బాగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. చాలా సంవత్సరాల తర్వాత నాకు ఒక అవకాశం వచ్చింది శాసనసభ వేదికగా మాట్లాడడానికి. ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకుంటాను. పేద ప్రజల గొంతుకగా నిలబడతాను. ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన జరిగేంత వరకు దాని వెనకాలనే పనిచేయండి. నేను దుబ్బాక ఎమ్మెల్యే గెలవాలనుకున్నప్పుడు దుబ్బాకలోనే పని చేయాలి కాబట్టి పని చేసింది. అట్లా మీరు మీకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఆ క్షేత్రంలో ఉండి ఆ లక్ష్య సాధన కోసం పనిచేయండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి విశేషాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరు ఇదే రకంగా మరిన్ని పనులు సొంతం చేసుకుంటూ విజయవంతంగా ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.